హాయ్ వ్యూయర్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారు కనుక కింద మన ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది. దయచేసి దాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫిబ్రవరి 2024 బీకన్ వచ్చిందండి. ఈ బీకన్ టైటిల్ వచ్చేసి వాక్యూమ్ కెన్ పుట్ ఏ డెంట్ ఇన్ యువర్ ప్రాసెస్. సో ఈ బీకన్ వాక్యూమ్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది చెప్తుంది. ఈ ఫిగర్లో ఉన్నట్టు ఒక ఫ్లామబుల్ మెటీరియల్ హ్యాండిల్ చేసే ప్లాంట్లో ఫ్లామబుల్ గ్యాస్ బయటికి రాకుండా వాక్యూమ్లో మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేసినప్పుడు ఆ వెజల్ తాలూకా వెంట్ క్లోజ్ అయిపోయింది, ఆ కొలాప్స్ అయిపోవడం వల్ల వాక్యూమ్ ఎక్కువైపోయి అది ఆ ట్యాంకర్ ఎలా అయితే బక్కల్ అయిపోయిందో మీరు ఫిగర్లో చూడొచ్చు. బెటర్ ఎక్స్ప్లెనేషన్ యూట్యూబ్లో మనకు వీడియో ఉంటుంది, వాక్యూమ్ డెమాన్స్ట్రేటింగ్ పవర్ ఆఫ్ వాక్యూమ్ అని. ఇది చూడండి. ఇందులో ఒక రైల్ ట్యాంకర్కి వాక్యూమ్ హౌస్ కనెక్ట్ చేసి కొంత దూరంలో వాక్యూమ్ ట్రక్ పెట్టి వాక్యూమ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆ రైల్ ట్యాంకర్ చూసారా, అప్ టు సర్టెన్ లెవెల్ వరకు ఆ మెటల్ యొక్క స్ట్రెంత్ వల్ల వాక్యూమ్ మెయింటైన్. వన్స్ వాక్యూమ్ ప్రెజర్ ఎక్కువైపోయి అట్మాస్ఫియర్ ప్రెజర్ యాక్ట్ అవ్వడం వల్ల వెజల్ అనేది సడన్గా బక్కల్ అయిపోతుంది. చూడండి, చూసారా ఎలా బక్కల్ అయిపోయిందో. వాక్యూమ్ ఆగిపోయిందని ఒక సర్టెన్ పాయింట్లో మెటల్ యొక్క స్ట్రెంత్ కోల్పోయి వాక్యూమ్ పవర్ ఓవర్కమ్ అయిపోయి బక్కల్ అయిపోయింది సార్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాక్యూమ్. సో ఈ బీకన్ ఏం చెప్తుందంటే, ఎక్స్పోజింగ్ అండ్ ఎక్విప్మెంట్ a strong vacuum source such as a adductor or vacuum pump without adding gas to the control pressure. వాక్యూమ్స్ అనేవి ఎలా వర్కౌట్ అవుతున్నాయి, ఒకవేళ వాక్యూమ్ మన చేతిలో బియాండ్ వెళ్ళిపోతుంటే ఎక్విప్మెంట్ని సేవ్ చేయడానికి ప్రెజర్ అనేది ఇన్నట్ ద్వారా రీసర్క్యులేషన్ ద్వారా అందులోకి వాక్యూమ్ తగ్గించడానికి ప్రెజర్ పంపిస్తుంటాం. అండ్ ఎక్కడెక్కడ వాక్యూమ్ అవ్వచ్చు అంటే డ్రైనింగ్ ట్యాంక్ వితౌట్ పేపర్లీ వెంటింగ్ ద హెడ్ స్పేస్. సో వెంటింగ్ లేకుండా ఒక ట్యాంక్ని డ్రైన్ చేసినప్పుడు కూడా వాక్యూమ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కూలింగ్ ద ట్యాంక్ వితౌట్ వెంటింగ్ ఇట్ ఆర్ ఈవెన్ అ వెజల్ వెంట్ ఈస్ బ్లాక్డ్ అండ్ ద అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ డిక్రీజెస్ లైక్ సడన్ డ్రైన్. లైక్ మన స్టీమ్ ఏదైనా కంటైనర్ ఉందనుకోండి, దాని పైన వర్షం పడి వెంట్ సరిగ్గా సఫిషియంట్ వాల్యూమ్ రీచ్ అవ్వకపోయినా వెంట్ క్లోజ్లో ఉన్న లోపల ఉన్న స్టీమ్ కండెన్స్ అయిపోయి వాల్యూమ్ తగ్గిపోతుంది. వాల్యూమ్ తగ్గిపోయి వాక్యూమ్ క్రియేట్ అయ్యి వెజల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆర్ స్టీమింగ్ ఏ వెజల్ వితౌట్ వెంటింగ్ ఇట్ ద వాటర్ వేపర్ క్యాన్ కండెన్స్ అండ్ క్రియేట్ అ వాక్యూమ్ ఇన్సైడ్. ఆల్రెడీ ఫిగర్ 2లో మనం అదే చూసాం. ఓకేనా. సో why is creating vacuum a problem? Beyond the potential for vessel collapse, vacuum can cause other potential unsafe conditions. ఈ కొలాప్సింగ్ కాకుండా వాక్యూమ్ అనేది అదర్ పొటెన్షియల్ కండిషన్స్ కూడా క్రియేట్ చేస్తుంది. లైక్ ఏదైనా ఫ్లామబుల్ ప్రాసెస్లో వాక్యూమ్ తగ్గుతుందంటే బయట ఉన్న అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఆ ఫ్లామబుల్ మెటీరియల్తో మిక్స్ అయిపోతుంది, ఎక్కడో పాస్ అయ్యి. సో ఎట్ ఎనీ సర్టెన్ పాయింట్ ఎల్ఈఎల్ యూఎల్ లిమిట్ ఫ్లామబుల్ మిక్చర్ ఫామ్ అయ్యి లోపల ఫ్లామబుల్ మెటీరియల్ ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేస్తుంది ఈ వాక్యూమ్ వల్ల. అండ్ వాక్యూమ్ కుడ్ ఆల్సో మెటీరియల్స్ ఇన్ ద ప్రాసెస్ టు బాయిల్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆర్ ఫోమ్. లైక్ మనం అట్మాస్ఫియరిక్ ప్రెజర్ తగ్గిస్తున్నప్పుడు ప్రెజర్ టెంపరేచర్ వేరీ అవుతుంటాయి కదండి. సో ప్రెజర్ తగ్గించేస్తున్నప్పుడు బాయిల్ ఆఫ్ టెంపరేచర్ బాయిలింగ్ పాయింట్ అనేది షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. సో కొన్ని ప్రాసెసెస్లో వాక్యూమ్ వల్ల వాటర్ మనకి 100 degrees దగ్గర బాయిల్ అయితే వాక్యూమ్లో 20 degrees దగ్గర కూడా బాయిల్ అయిపోతుంది. అలా ప్రాసెస్లో బాయిల్ ఆఫ్ ఫోమింగ్ అనేది ఫామ్ చేసి అప్సెట్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. అండ్ వాక్యూమ్ వల్ల బ్యాక్ ఫ్లో కూడా క్రియేట్ అవుతుంది కొన్నిసార్లు. ఎందుకంటే హై ప్రెజర్ నుండి లో ప్రెజర్కి మనకి ప్రాసెస్ ఫ్లూయిడ్స్ ఫ్లో అవుతున్నాయి. ఏదైనా న్యాచురల్ హై టు లో ప్రాసెస్ అవుతుంది. వాక్యూమ్ వల్ల లో ప్రెజర్ క్రియేట్ అయ్యి బ్యాక్ ఫ్లో కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వాట్ వీ కెన్ నో, ఈ బీకన్ నుండి మనం ఏం చెప్తున్నాం అంటే
when process runs at less than atmospheric pressure vacuum, the process contains less air than the atmosphere. అంటే ఏదైనా ప్రాసెస్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా తక్కువలో రన్ అవుతుందంటే అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్ కన్నా తక్కువ ఎయిర్ ఆ ప్రాసెస్లో ఉంటుందని చెప్తుంది. సో మనకి సఫిషియంట్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ ఉండదు. అండ్ ఎక్విప్మెంట్ రేటెడ్ ఫర్ ఇంటర్నల్ ప్రెజర్ మే నాట్ బి రేటెడ్ ఫర్ వాక్యూమ్. మనకి వాక్యూమ్ రేటింగ్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. వాక్యూమ్ హ్యాండిల్ చేసే ప్రెజర్, ఇంటర్నల్ ప్రెజర్ ఇంటర్నల్గా బాడీ మీద యాక్ట్ అయ్యే ప్రెజర్ని ఐడెంటిఫై చేస్తుంది, కానీ వాక్యూమ్ రేటింగ్ వేరే. అదనేది ఎక్విప్మెంట్ డేటా షీట్లో దొరుకుతుంది, అది కూడా తెలుసుకోవాలి. అండ్ వాక్యూమ్ కంట్రోల్ సిస్టమ్స్ రిడ్యూస్ ద ప్రెజర్ బై ఓపెనింగ్ వాల్వ్స్ to a vacuum source. The pressure can be raised by adding gas, usually inert, into the process to raise the pressure. సో వాక్యూమ్ కంట్రోల్ సిస్టమ్స్ అనేవి ఎలా ఉంటుంది అంటే వాక్యూమ్ బ్రేక్ చేసేటట్టు ఉంటాయి. సపోజ్ అమోనియా అట్మాస్ఫిరిక్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయనుకోండి, వాటికి కంప్రెసర్ నుండి రీసర్క్యులేషన్ లైన్ ఉంటుంది, పంప్స్ నుండి రీసర్క్యులేషన్ లైన్ ఉంటుంది. ఇన్ కేస్ వాక్యూమ్ మన చేతుల్లోకి వెళ్ళకుండా పడిపోతుంది, ట్యాంక్ ప్రెస్ పడిపోతున్నాయి అనుకోండి, పంప్ రీసర్క్యులేషన్ ద్వారా కానీ కంప్రెసర్ వేపర్ రీప్రెజరైజేషన్ లైన్ ద్వారా కానీ పెడతాం. ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రీప్రెజరైజేషన్ లైన్ అవి ఇన్నట్స్తో ఉంటాయి, లైక్ నైట్రోజన్, హీలియము అలా చేస్తుంటాం అనమాట. అండ్ ఫర్ బాయిలింగ్ ప్రాసెస్ లోయర్ ప్రెషర్ అలౌస్ మోస్ట్ మెటీరియల్ టు బాయిల్ అట్ లోయర్ టెంపరేచర్. దిస్ ఈజ్ ఆఫెన్ హై బాయిలింగ్ మెటీరియల్స్ ఆర్ సెపరేటెడ్. మనకి డిస్టిలేషన్ కాలము ఆర్ బాయిలింగ్ ప్రాసెస్లో ప్రెషర్స్ తక్కువ మెయింటైన్ చేయడం వల్ల ఈజీగా సెపరేషన్ అనేది అవుతుంది. సో అన్ని చోట్ల వాక్యూమ్ని అలా వాడుకుంటాం. సో వాక్యూమ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఎలా what we can do with vacuum. Understand how vacuum system work for your process, both how the vacuum is created and how pressure is controlled. ఫస్ట్ ఏదైనా ప్రాసెస్ వాక్యూమ్తో వర్కౌట్ అవుతుందంటే అసలు వాక్యూమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఇన్ కేస్ మన చేతుల్లో దాటిపోతే ఆ వాక్యూమ్ని ప్రెజర్ ఇండిగ్రేస్ చేసి ఎలా కంట్రోల్ చేసి కంపల్సరీ తెలుసుకోవాలి. రికగ్నైజ్ ద లాస్ ఆఫ్ వాక్యూమ్ ఇన్ ఫ్లామబుల్ సిస్టమ్ కుడ్ మీన్ దట్ ఎయిర్ గాట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫాలో యువర్ యూనిట్స్ ప్రొసీజర్ టు మేనేజ్ ద అప్సెట్. సో మనం ఏదైనా ఫ్లామబుల్ మెటీరియల్ ప్రాసెస్లో లైక్ ఈథేన్, మీథేన్ సెపరేటర్స్లో లేకపోతే డిస్టిలేషన్ కాలమ్స్లో ఆర్ క్యాటలిటిక్ క్రాకర్స్లో వాక్యూమ్ ఫెయిల్ అయిందంటే దట్ మీన్స్ ఎక్కడో ఈ అట్మాస్ఫిరిక్ ఎయిర్ లోపలికి ఇంగ్రెస్ అయిపోతుంది. సో ఫ్లామబుల్ మెటీరియల్లో ఎయిర్ మిక్స్ అవ్వడం అనేది చాలా రిస్కీ థింగ్ అండ్ ఎక్స్ప్లోజన్ మిక్చర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్ కెన్ లీడ్ టు క్యాటాస్ట్రోఫిక్ యాక్సిడెంట్. సో ఎప్పుడైతే వాక్యూమ్ తగ్గిపోతుందో మనం వెంటనే ఐడెంటిఫై చేసి అక్కడ లీకేజ్ని ఆర్ ఎయిర్ ఇంగ్రెస్ని ఆపేసుకోవాలి. Do not break the vent of a tank without providing a venting path such as vacuum relief valve. ఏదైనా ట్యాంక్ వెంట్ని బ్రేక్ చేసే ముందు వాక్యూమ్ రిలీఫ్ డివైస్ ఉన్నాయి. ఏదైనా ట్యాంక్ నుండి మనం అన్లోడ్ చేసేటప్పుడు ప్రాపర్ వెంటింగ్ ఉందనేది కంపల్సరీ చూసుకోవాలి. లేదంటే లోపల ఉన్న ఎయిర్ ఇంటేక్ అవుట్ చేస్తాం, ఎయిర్ ఇంటేక్ లాగా వాక్యూమ్ క్రియేట్ అయ్యి ఆ వెజల్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. డూ నాట్ స్టీమ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఆర్ పంప్ మెటీరియల్ అవుట్ ఆఫ్ ద ట్యాంక్ ఆర్ వెజల్ వితౌట్ వెంటింగ్ పార్ట్ అండ్ అదర్ మీన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ వాక్యూమ్. సేమ్ పాయింటే వేరేలా రాశాడు. And during hazard reviews discuss all the possible causes of vacuum. Some consequences may be more than a quality problem. They could be an unsafe situation. So vacuum అనేది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. సో కొన్ని కాన్సిక్వెన్సెస్ క్వాలిటీ ప్రాబ్లం కన్నా అన్సేఫ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. ప్రాసెస్లో వాక్యూమ్ క్వాలిటీ పరంగా కాకుండా సేఫ్టీ పరంగా కూడా ఆలోచించండి. డూ నాట్ లెట్ వాక్యూమ్ కొలాప్స్ యువర్ ఎక్విప్మెంట్. దిస్ ఈస్ ద ట్యాగ్ లైన్. థ్యాంక్ యూ గైస్.